రీసెంట్‌గా ఒక షుగర్ పేషెంట్ డౌట్ ఏంటంటే, ఆమె షుగర్ ఎప్పుడు మంచి కంట్రోల్‌లో ఉంటుందంట. బట్ ఈ మధ్యలో లాస్ట్ 4, 5 డేస్ నుంచెలేంటంటే, ఆమె షుగర్ తిన్న తర్వాత బాగా ఎక్కువగా పెరుగుతుంది. అసలు రీజన్ ఏంటి అని అడిగారన్నమాట పేషెంట్. అయితే ఆమె డౌట్ ఏంటంటే, ఆమె రెగ్యులర్‌గా పాలు తీసుకుంటున్నారంట ఈ మధ్యలో. పాలతోటి ఏమన్నా షుగర్ పెరుగుతుందా అని ఆమె డౌట్. అయితే అందరికి తెలిసిందే గదా! పాలు తీసుకోవడం వల్ల షుగర్ ఎక్కువగా ఏం పెరగదు. అది లో గ్లైసెమిక్ ఇండెక్సే. సో, దానివల్ల షుగర్ ఎక్కువగా ఏం పెరగదు. ఆమె దాంట్లో షుగర్ గూడా వాడట్లేదు. వితౌట్ షుగరే తీసుకుంటుంది గాబట్టి దాంతోటి షుగర్ ఎక్కువగా పెరగదు. సో, ఇన్ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే ఏంటంటే, ఆమె యూట్యూబ్‌లో చూసారంట. పడి గడుపున సీతాఫలకాయ తింటే షుగర్ ఏం పెరగదు అని చూసారంట. సో, ఆమె అందుకోసం డైలీ ఈ సీతాఫల్ అనేది తీసుకుంటున్నారు. సో, అందరికి తెలిసిందే. ఈ సీతాఫల్ ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్ అన్నమాట. దీనితోటి షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. మీరు పడిగడుపున తిన్నా గూడా షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. సో, ఆమెకి దీని వల్లనే షుగర్ అనేది పెరిగింది. అయితే మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ సీతాఫలం ఏదైతే ఉంది గదా! అది ఫుల్ ఫ్రూట్ కాకుండా హాఫ్ ఫ్రూట్ ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లెక్క తీసుకోండి. బట్ మీ షుగర్ అయితే కంట్రోల్‌లో ఉండాలి. ఈ సీతాఫల్ తీసుకునేటప్పుడు. షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు తీసుకుంటే షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. అండ్ డైలీ గాకుండా వీక్లీ వన్స్ మాక్సిమం ట్వైస్ అలా తీసుకోండి. హాఫ్ ఫ్రూట్ అలా తీసుకోండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.